నమస్కారం. టుడే విజయానికి స్వాగతం. సాయం చేయాలంటే సహృదయం కావాలి. ఆ విధానంలో ముప్పాళ్ళ అడుగులు ముందుకు వేస్తూ జిల్లా పరిధిలో తన దృష్టికి సమస్య వస్తే వెంటనే పరిష్కరించేందుకు తనదైన శైలిలో ముద్ర వేసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని దివ్యాంగుడైన ప్రస్తుతం బీజేపీ కార్యకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తూ పీడబ్ల్యూడీ ఫెడరేషన్ వెంకటగిరి మండల సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మునగపాటి మాధవ్కు జిల్లా నాయకుల సహకారంతో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీల్ సైకిల్ను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యూత్ సెక్రటరీ ముప్పాల సుబ్రహ్మణ్యం అందజేశారు. ఈ సందర్భంగా మాధవ్కు అభినందన సభ ఏర్పాటు చేసి ఈ సమావేశంలో ముప్పాళ్ళ మాధవ్ను అభినందించి మీ ఫెడరేషన్కి ఎల్లవేళలా సేవా సహకారాలు అందిస్తానని, మీకున్న సమస్యలను పరిష్కరించడంలో నేను ముందు ఉంటానని, దివ్యాంగుల సమస్యల కోసం జిల్లా రాష్ట్ర అధికారులు నాయకులతో తక్షణమే మాట్లాడి దివ్యాంగులకు ఉన్న సమస్యలను సత్వర పరిష్కారం చూపుతానని దివ్యాంగులకు భరోసా ఇచ్చారు. అనంతరం దివ్యాంగులందరూ కలిసి ముప్పాళ్ళ సుబ్రహ్మణ్యంను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల జిల్లా అధ్యక్షుడు మురళీగౌడ్, నాయకులు రమేష్, రాజా, చలమయ్య, మురళి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. నేను అడిగేది అందరిలో పెట్టేసాం అనుకో, పోవాలన్నా రావాలన్నా నేను మీకు తెలియదు ఏం లేదు. ఒక మనిషి ఎక్కి దిగాలంటే ఒక కర్రలు ఎత్తుకొని ఎక్కి దిగేటప్పుడు ఆ వర్షానికి కర్ర జారిపోతే పడిపోతుంది. ఆ ఫెసిలిటీ ఏంటంటే మీ దృష్టికి తీసుకెళ్ళండి. మేము చెప్పిన సమస్యని వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. సార్ అదే తయారు చేస్తాం. మంగళవారం రోజు మాట్లాడేస్తాం. డైరెక్ట్గా తిరుపతి జిల్లా వాళ్ళందరూనే ఉంటారు కాబట్టి మనం నేను ఎందుకంటే రైట్ పర్సన్ నెంబర్ కూడా ఇవ్వండి. ఎంతమంది మరి ఇక్కడ మన నియోజకవర్గంలో ఇక్కడ 100 మంది పైన ఉన్నారు సార్. 100 మంది పైన ఉన్నారు సార్. బయట వచ్చేవాళ్ళు కొంతమంది ఉన్నారు సార్. బయట రాని వాళ్ళు చాలా మేమంటే సార్ మేము కొద్దిగా నడవగలుగుతున్నాం అంటే కొంచెం ముందుకు వస్తున్నాం. ఇప్పుడు మీకు ఎక్కడానికి ఎక్కడ సైట్ లేదు. ఆ విషయంలో ఎవరు పట్టించుకోలేదు సార్. మామూలు కాలనీలు ఏంటంటే సార్ నమస్కారం సార్. సార్ బాగున్నారా సార్? నేను సుబ్రహ్మణ్యం సార్ స్టేట్ అదే అందుకనే మీరు కూడా చూసారు కదా. ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయరు, అట్లా ఉంటుంది పరిస్థితి. మనం పోయి కలిసి కాళ్ళు పట్టి మాట్లాడాలి, వేరే బ్రదర్ విషయం వేరేగా ఉంటుంది. మాట్లాడతాం. ఇందు మూలంగా మన పీడబ్ల్యూడి జిల్లా అధ్యక్షుడు మురళీ గారు, అదేవిధంగా మన టౌన్ అధ్యక్షుడు రమేష్ గారికి, అదేవిధంగా మన వైఎస్ఆర్సీపీ స్టేట్ యూత్ లీడర్ మన సుబ్రహ్మణ్యం గారికి రెండు విషయాలు తెలియజేస్తున్నాను. ఇందు మూలంగా నాకు విలికిడి ఏంటంటే మన ఎంపీ గురుమూర్తి గారు 168 బండ్లకి డబ్బులు కట్టేశారని ఒక విలికిడి. ఇటువంటి బ్యాటరీ పని అది జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ క్యాంపులు పెడతారు. క్యాంపులో వెంకటగిరి వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ వచ్చే విధంగా మీరు చూడాలి. అదొకటి. రెండో విషయం వచ్చి సైట్లో అడిగారు, బాగుంది. నేను ఇంకా మీకు నాకు చాలాసార్లు తెలుసు, ఇదిగా మాట్లాడుతున్నాను. నేను బీజేపీ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా ఈసారి 25 వార్డుల్లో ఒక వార్డు వికలాంగులకు కేటాయించండి. నాకన్నీ నేను అనడం లేదు. ఒక వార్డు వికలాంగులకు దించి కేటాయించండి, యునానిమస్. ఎలక్షన్ హౌస్లో ఫోటోలు తీస్తున్నావా వీడియోనా?